నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రేపు పార్లమెంటు ముందుకు సాధారణ బడ్జెట్. సంస్కరణలకే జైట్లీ పెద్దపీట వేసే అవకాశం. పన్ను మినహాయింపులపై వేతన జీవుల ఆశలు. 2016-2017 పద్దు తనకు పరీక్షనన్న మోదీ. విజయం సాధిస్తానని మన్ కీ బాత్లో ధీమా. ఒత్తిడి అధిగమించాలని పరీక్షలు రాసే విద్యార్థులకు సూచన. అసెంబ్లీ స్థానాల పెంపుపై రేపు కేంద్రానికి చంద్రబాబు లేఖ. రైల్వే జోన్ సహా విభజన హామీల అమలుకు పట్టుబట్టాలని ఎంపీలకు దిశానిర్దేశం. సైకిల్ ఎక్కిన మరో వైకాపా ఎమ్మెల్యే. తెలుగుదేశంలో చేరిన ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు. జగన్ విపక్ష నేత పదవికే ఎసరు రావచ్చన్న సీఎం రమేష్. బీసీలు దళితుల స్థాయిలోనే మైనార్టీలకు సంక్షేమ పథకాలు. అధికారులకు కేసీఆర్ ఆదేశం. వక్ఫ్ భూముల్ని పరిరక్షించాలని స్పష్టీకరణ. వేణవంక అత్యాచార ఘటనపై విపక్షాలు మహిళా సంఘాల నిరసన. నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్. దోషుల్ని వదలబోమన్న అధికార పక్షం. మహారాష్ట్ర ఠానేలో యువకుడి దారుణం. చిన్నారులు సహా 14 మంది కుటుంబ సభ్యుల్ని చంపి ఆత్మహత్య. ఆస్తి గొడవలే కారణమని అనుమానం. దేశంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రైతులను ఆదుకోవడం, వృద్ధి రేటును పరుగుపెట్టించేలా ప్రజల వినియోగ శక్తిని పెంచడం, పారిశ్రామిక రంగానికి చేయూత అందించడమే లక్ష్యంగా ఆర్థిక మంత్రి జైట్లీ 2016-2017 బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మందగమనం కనిపిస్తున్న వేళ అన్ని రంగాలకు సమప్రాధాన్యం ఇస్తూనే 8% వృద్ధి రేటు లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేయనున్నారు. ద్రవ్యలోటును తగ్గించి ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని యథాతథంగా కొనసాగిస్తారనే ఊహాగానాలు వినిపిస్తుండగా పరోక్ష పన్నుల్లో మార్పులు చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో మేటి ఆర్థిక వ్యవస్థలన్నీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ అందరికీ ఆశాకిరణంగా కనిపిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశలో ఆర్థిక మంత్రి జైట్లీ ప్రవేశపెట్టే రెండో పూర్తిస్థాయి బడ్జెట్ కోసం భారతావని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తొలి బడ్జెట్లో వ్యవస్థ ప్రక్షాళన, పెట్టుబడుల ఆకర్షణకు సమగ్ర చర్యలు, ప్రజాహితం కోసం ప్రతిష్టాత్మక కార్యక్రమాల్ని ప్రకటించిన కేంద్రం సంస్కరణలు, సంక్షేమమే జోడెద్దులుగా ఎన్డీఏ పాలనారథం ముందుకు సాగుతుందనే సంకేతాలిచ్చింది. స్వశక్త భారత నిర్మాణం కోసం మరోమారు అదే తరహా వ్యూహం అనుసరించాలని ఎన్డీఏ సర్కార్ భావిస్తున్నా అంతర్జాతీయ పరిస్థితులు అందుకు సవాల్ విసురుతున్నాయి. 2016-17 సాధారణ బడ్జెట్లో ప్రజాకర్షక ప్రకటనల కంటే సంస్కరణలకే ప్రాధాన్యమిచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. 7వ వేతన సంఘం సిఫార్సుల అమలుతో ఖజానాపై దాదాపు 1,02,000 కోట్ల రూపాయల భారం పడనుండగా ద్రవ్యలోటుపై ఆ ప్రభావం పడకుండా చర్యలు చేపట్టే అవకాశాలున్నాయి. ఈ కోవలో వరుసగా రెండో ఏడాది వ్యక్తిగత ఆదాయ పన్ను విధానంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది. మినహాయింపుల్లో మాత్రం కొంత ఊరట కల్పించే అవకాశం ఉందని సమాచారం. గత ఏడాది బడ్జెట్లో జైట్లీ హామీ ఇచ్చినట్లుగా కార్పొరేట్ పన్నును 30% నుంచి 25% క్రమంగా తగ్గించే అవకాశం ఉంది. అందుకోసం పన్ను మినహాయింపుల్ని రద్దు చేస్తారని సమాచారం. పెరిగిపోతున్న ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకుని పరోక్ష పన్నుల్ని పెంచడం లేదా కొత్త పన్నుల్ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. గత ఏడాది సేవా పన్నును 14.5% పెంచిన జైట్లీ జీఎస్టీ 18%గా నిర్ణయించిన క్రమంలో ఆ దిశగా అడుగులు వేస్తారని తెలుస్తోంది. నిరుడు స్వచ్ఛ భారత్ సెస్ విధించిన జైట్లీ ఈసారి అంకుర భారత్, డిజిటల్ భారత్ వంటి కార్యక్రమాల కోసం సెస్సును ప్రతిపాదించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులు ఆశించిన విధంగా లేకపోవడం వల్ల ప్రభుత్వ ఖర్చును పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం జైట్లీ నిబంధనలు సడలిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరిన్ని రంగాలకు విస్తరించాలని కేంద్రం భావిస్తుండగా ఈ మేరకు ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంకుర పరిశ్రమల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు అన్ని రకాల పన్నుల నుంచి మినహాయింపిచ్చే అవకాశం ఉంది. తోలు, ఆభరణాలు వంటి రంగాల్లో పన్ను సడలింపు ప్రతిపాదిస్తారని తెలుస్తోంది. భారీగా పడిపోతున్న ముడి చమురు ధరల్ని దృష్టిలో పెట్టుకుని ముడి చమురు, పెట్రోల్, డీజిల్ పై దిగుమతి సుంకాన్ని మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 2011లో ముడి చమురు ధరలు బ్యారెల్కు $100 పెరిగినందున కేంద్రం దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది. ఇక బంగారంపై దిగుమతి సుంకాన్ని కూడా పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు వరుస కరవు పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పంట రుణాల కేటాయింపులు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో సంస్కరణల్ని వేగవంతం చేసి విదేశీ మదుపరుల్ని ప్రసన్నం చేసుకునేందుకు చర్యలు ప్రతిపాదించవచ్చని తెలుస్తోంది.
రేపు పార్లమెంటు ముందుకు రానున్న 2016-2017 వార్షిక బడ్జెట్ తనకు 125 కోట్ల మంది పెడుతున్న పరీక్షగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ పరీక్షలో విజయం సాధిస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు ఇవాళ మనసులో మాట కార్యక్రమంలో వెల్లడించారు. త్వరలో విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానుండగా వారిలో ఆత్మవిశ్వాసం దిశగా స్ఫూర్తిదాయక ప్రసంగం చేసిన మోదీ పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిళ్లకు గురి కావద్దని, కేవలం మార్కుల కోసం చూసుకోకుండా జీవితంలో సమున్నత లక్ష్యాల సాధనే ధ్యేయంగా నిర్దేశించుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరమన్న మోదీ ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహాన్ని దరిచేరనియొద్దంటూ మనోధైర్యం నింపారు. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్, చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనందలను గుర్తు చేసిన ప్రధానమంత్రి వారిని చూసి జీవితంలో పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని చెప్పారు. పరీక్షల వేళ విద్యార్థులపై ఒత్తిడి పెంచవద్దని తల్లిదండ్రులకు సూచించారు. दोस्तों, आपकी एग्जाम शुरू हो रही है. मुझे भी कल एग्जाम देनी है. 125 करोड़ देशवासी मेरी एग्जामिनेशन लेने वाले हैं. पता है ना? अरे भाई, कल बजट है. लेकिन हाँ, आपने देखा होगा, मुझे सुनते ही लगा होगा मैं कितना स्वस्थ हूँ, कितना आत्मविश्वास से भरा हुआ हूँ. बस कल मेरी एग्जाम हो जाए, परसों आपकी शुरू हो जाए और हम सब सफल हो तो देश भी सफल होगा. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు సంబంధించిన బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదం పొందుతుందని తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేంద్రం అడిగిన లేఖను రేపు పంపాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులపైన చర్చించిన ఎంపీలు వచ్చే 10 ఏళ్లు తెలుగుదేశం అధికారానికి ఎలాంటి ఢోకా లేని విధంగా అధినేత చంద్రబాబు మార్గదర్శనం చేశారని వెల్లడించారు. ప్రతిపక్ష నేతగా జగన్, వైకాపా మనుగడ ప్రశ్నార్థకంలో పడిపోయే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అసెంబ్లీ స్థానాల పెంపుపై ఈ బడ్జెట్ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగుదేశం ఎంపీలు, భాజపా ఎంపీ హరిబాబు హాజరు కాగా విభజన సమస్యల పరిష్కారం సహా పెండింగ్ లో ఉన్న షెడ్యూల్ 9, 10 అంశాలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి, తెలుగు రాష్ట్రాలకు దక్కాల్సిన నిధులు, హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. కరవు, పంట నష్టపరిహారం కింద నిధులు సాధించుకోవడం, వెనుకపడిన ప్రాంతాలకు నిధులు, జాతీయ రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై ఎంపీలకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు పర్వాలేదు అనిపించినా విశాఖకు ప్రత్యేక జోన్ అంశంపై పట్టుపట్టాలని నిర్ణయించారు. నియోజకవర్గాల పెంపునకు సంబంధించిన బిల్లు ఈ సమావేశాల్లోనే ఆమోదం పొందే అవకాశం ఉందని, దీనిపై ముఖ్యమంత్రి సోమవారం లేఖ రాయనున్నట్లు సమావేశం తర్వాత ఎంపీలు చెప్పారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఫాలో అప్ చేయడం ఎలా చేయాలి, అది వాళ్ళకి లీగల్గా ప్రాబ్లం వచ్చినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్కి నష్టం జరగకుండా ఎటువంటి రకమైన ప్యాకేజ్ కంప్లీట్ చేయాలి. ప్రత్యేక హోదా అంటే అల్టిమేట్గా కొంత అడిషనల్గా గ్రాంట్ రావటం, ఆ గ్రాంట్లు ఎంత వస్తాయి ఏమిటి సుమారుగా చేసి మనకు కనుక ఒక్కసారి మనకు ఇచ్చినా కూడా మనం ఒక 5 సంవత్సరాలు ఇచ్చినా కూడా ఒక్కసారి వాడుకోలేం. దానికంటే బెటర్గా ఎలా చేయాలి అనేది డిస్కషన్ జరుగుతూ ఉంది. మాకైతే గట్టి నమ్మకం ఉంది, డెఫినెట్గా వేరే రాష్ట్రాల కంటే మనకి ఒక అడిషనల్గా ప్రత్యేక హోదా ప్లేస్లో అన్న ఇస్తారు అని చెప్పి. తాజా రాజకీయ పరిణామాలపైన సమావేశంలో కీలక చర్చ జరిగింది. వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో వైకాపాకు ఒక్క సీటు కూడా రాదనే భయం జగన్ కు పట్టుకుందన్న ఎంపీలు ఆయన తీరు, చంద్రబాబు అభివృద్ధిని ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో జగన్ చిక్కుల్లో పడే ప్రమాదం ఉందన్న జేసీ దివాకర్ రెడ్డి ప్రవాహం మాదిరిగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వచ్చేస్తారని తెలిపారు. చాలా మంది నాయకులు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. వాళ్ళు ఎంత దూరం వెళ్ళారంటే 66 మంది ఉండే పార్టీలో 34 మంది కన్నా చేరిపోతే ఆ లెజిస్లేటివ్ లీడర్నే మనం తీసేస్తే మనకి చెడ్డ పేరు రాదు, అసెంబ్లీ బాగా జరుగుతుంది. అసెంబ్లీలో ఇద్దరికి అనుభవం లేక ఏదంటే అది వీధి రౌడీల్లాగా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి ప్రజల్లో చాలా చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేలందరూ డిస్కస్ చేసుకోవడం, వాళ్ళు చెప్తే కూడా అసెంబ్లీలో పట్టించుకోకుండా చేయడం, కాబట్టి ఇది ఇంత దూరం తెచ్చుకున్నారు. ప్రజలు మీ వైపు ఉన్నారు. నీళ్ల విషయంలో, సాగు విషయంలో మీ కృషి చాలా అద్భుతంగా ఉంది. తన ఏరియాలో, తన కాన్స్టిట్యున్సీలో చిరస్థాయిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారాల అవసరం ఉంది అనేటువంటిది గుర్తించారు. కాబట్టి వాళ్ళంతకు వాళ్లే వస్తారు. మీరు ఎవరిని ఆహ్వానించద్దండి, మీరు ఎవరికి కండువా కప్పాల్సిన అవసరం, వాళ్ళే కప్పుకొని వస్తారు. మీరు వచ్చిన వాళ్ళు ఆదరించండి, దట్ ఈస్ ఇనఫ్ అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా ఇసుక ఇవ్వాలని నిర్ణయించిన చంద్రబాబుకు ఎంపీలంతా అభినందనలు తెలిపారు.
బీసీలు, దళితులు, మహిళలకు అమలవుతున్న రీతిలోనే మైనార్టీలకు సంక్షేమ పథకాలు అమలు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు. మైనార్టీ సంక్షేమంపై సమీక్ష నిర్వహించిన ఆయన ఇప్పటి వరకు షాదీ ముబారక్ ద్వారా 26,630 మంది లబ్ధి పొందారని గుర్తు చేశారు. మైనారిటీ నిధుల్ని పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇంజనీరింగ్, ఉన్నత విద్యలో మైనార్టీలకు ఉత్తమ శిక్షణ అందించాలని, గ్రేటర్ పరిధిలో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూముల్ని గుర్తించి వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని ఆదేశించారు. అంతకుముందు మైనార్టీల అభివృద్ధికి 2,000 కోట్లు నూతన బడ్జెట్లో కేటాయించాలని మజ్లిస్ నేతలు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. బ్యాంక్ లింకేజీతో కూడిన రాయితీ రుణాలకు 47.5 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని, ఆ మొత్తం పెంచాలని అభ్యర్థించారు. కరీంనగర్ జిల్లా వేణవంక అత్యాచారం ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో 2 నిందితుల్ని వరంగల్ ఎంజీఎం నుంచి డిశ్చార్జ్ చేయించిన పోలీసులు మొత్తం 3 అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వేణవంక నిరుద్యోగుల శిక్షణా కేంద్రంలో శిక్షణ కోసం వచ్చిన యువతికి పాఠ్యాంశాల ప్రతుల్ని ఇస్తానని గొట్టె శ్రీనివాస్ బలవంతంగా చల్లూరు గుట్టల వైపు తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితులు రాకేష్, అంజయ్యతో కలిసి అత్యాచారం చేశాడు. ఆ దుర్మార్గాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించి పిలిచినప్పుడు రాకుంటే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతామని వారు బెదిరించారు. ఆ యువతి ఈ విషయాన్ని పెద్దలకు చెప్పడంతో నిందితుల్ని చితకబాదారు. గాయాలైన 2 చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటనపై ఆందోళనలు, విమర్శలు వెల్లువెత్తడంతో 3 అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అత్యాచార దృశ్యాల వీడియో ప్రజల్లోకి వెళ్లిపోవడంతో ఆ దృశ్యాలను ఇతరులకు పంపిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. 3 నేరస్తులను అరెస్ట్ చేసినాము. దాంట్లో ఒకతను శ్రీనివాస్ అని చెప్పి అతను A1 మొదటి ముద్దాయి, తర్వాత సెకండ్ అతనేమో అంజయ్య అని చెప్పి అతను 2వ ముద్దాయి, ఇతను మైనర్. తర్వాత 3వ ముద్దాయి కూడా ఎవరైతే సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించాడో అతను కూడా మైనరే. సో నిన్న సాయంత్రమే 3వ ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఈరోజు మిగతా 2 కూడా బాధితురాలి బంధువులు కొట్టిన దెబ్బలకు వాళ్ళు ఫ్రాక్చర్స్ అయినాయి. కాబట్టి వాళ్ళను కూడా ఇక లీగల్గా ప్రస్తుత పరిస్థితులలో వాళ్ళు డిశ్చార్జ్ అయిన దాకా ఆగే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళను కూడా అరెస్ట్ చూపించాము. అటు వేణవంక సామూహిక అత్యాచార ఘటనలో నిందితులే కఠినంగా శిక్షించాలని విపక్షాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ తుల ఉమలకు నిరసన సెగ తగిలింది. చల్లూరు గ్రామానికి వెళ్లిన ఈటెల కాన్వాయ్ని మహిళా సంఘాలతో పాటు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయాలని కోరగా నిందితుల్ని ఉపేక్షించబోమని ఈటెల స్పష్టం చేశారు. మరోవైపు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ సర్కార్ చర్యలు చేపడుతుందని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. ఈ కేసెస్లో స్ట్రిక్ట్గా పనిష్మెంట్ వచ్చేటట్టుగా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది కాబట్టి మొత్తం కరీంనగర్ జిల్లాలో దాదాపుగా 5,000 మంది పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్క చోట ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఇటువంటి సంఘటన రిపీట్ కాకుండా ఖచ్చితంగా పోలీస్ ఫోర్స్ కూడా అలర్ట్గా ఉంటుంది. మహారాష్ట్రలోని ఠానేలో ఉన్న కాసరవాడవలి ప్రాంతంలో ఘోరం చోటు చేసుకుంది. 14 మంది కుటుంబ సభ్యుల్ని గొంతు కోసి చంపిన వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన ఒక మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మహారాష్ట్రలోని ఠానేలో హస్నైన్ అన్వర్ వారేకర్ అనే వ్యక్తి మానవత్వం, కన్నప్రేమ సహా అన్నింటినీ మరిచి ఉన్మాదంలో తన కుటుంబాన్ని బలి తీసుకున్నాడు. తల్లిదండ్రులు, భార్య, తన 2 కుమార్తెలు సహా కుటుంబంలో 14 మందిని కిరాతకంగా హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. హస్నైన్ చేతిలో చనిపోయిన వారిలో ముక్కుపచ్చలారని 7 చిన్నారులు ఉన్నారు. 3 నెలల కూతురు, 5 నెలల తన చెల్లెలి కూతురుని అతడు వదిలిపెట్టలేదు. హస్నైన్ సోదరి సుబియా మాత్రమే ఈ దారుణమైన ఘటన నుంచి బతికి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం నవీ ముంబైలోని సీఏ సంస్థలో పనిచేసే హస్నన్ తన 3 సోదరీమణులు, వారి పిల్లలను ఇంటికి పిలిచాడు. తల్లిదండ్రులు, సోదరీమణులు, భార్య, వారి పిల్లలకు హస్నన్ మత్తులాంటి పదార్థం కలిపిన పానీయం తాగించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో దగ్గరలో మస్జిద్కి వెళ్లి ప్రార్థన చేసి వచ్చిన 35 ఏళ్ల హస్నన్ తెల్లవారుజామున 5:30 సమయంలో 7 చిన్నారులు సహా మొత్తం 15 మంది గొంతులు కోశాడు. వారిలో 14 మంది చనిపోగా తాను చేతిలో కత్తితోనే ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గొంతు కోసిన
అయినప్పటికీ హస్నైన్ సోదరి సుబియా కిటికీ దగ్గర నుంచి సాయం కోసం అరవడంతో పక్కింటి వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి ఆమెను ఆసుపత్రికి చేర్చారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 10 ఏళ్లుగా హస్నైన్ కుటుంబం నివసిస్తోన్న ఆ 2 అంతస్తుల భవనం మొత్తం రక్తసిక్తం కాగా ఆస్తి గొడవలే ఈ హత్యలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుంటామని వెల్లడించారు. మృతదేహాలను చిత్రీకరించేందుకు వెళ్లిన ఒక ఛానల్ కెమెరామెన్ కుప్పకూలి గుండెపోటుతో మరణించడం మరింత విషాదాన్ని నింపింది. తెలుగుదేశంలోకి వైకాపా శాసనసభ్యులు చేరికల పర్వం కొనసాగుతోంది. ఇవాళ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో తెలుగుదేశంలో చేరారు. డేవిడ్ రాజుకు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో 24 ఏళ్లు తెలుగుదేశంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తెలుగుదేశం వీడారని ఆయన తెలిపారు. ఎర్రగొండపాలెంలో సమస్యల్ని చంద్రబాబుకు వివరించారని, వాటన్నింటినీ పరిష్కరిస్తారని హామీ ఇచ్చారని డేవిడ్ రాజు చెప్పారు. తన నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణమే 4 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తమతో తెలుగుదేశం వైపు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు, మంత్రులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పునరుద్ఘాటించారు. జర్మనీ, అమెరికా నుంచి ఇటీవల చెన్నై చేరుకున్న భారీ యంత్రాలను రోడ్డు మార్గం ద్వారా పోలవరానికి తరలిస్తుండగా వాటికి నెల్లూరులో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పోలవరం ప్రాంతంలో 50 లక్షల క్యూసెక్కుల వరద తాకిడిని తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని తెలిపారు. అందుకు అవసరమైన సామగ్రి దేశంలో లేకపోవడం వల్ల అమెరికా, జర్మనీ నుంచి తెప్పించినట్లు వెల్లడించారు. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. అధికార తెరాస తరఫున వరంగల్లో మంత్రులు కడియం శ్రీహరి, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ప్రచార బాధ్యతలను చేపట్టడం సహా పార్టీ శ్రేణుల్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రచారంలో ప్రముఖులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, కాలనీ సభ్యులు సహా అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రతి డివిజన్కు ఒక సీనియర్ నేతను బాధ్యుడిగా నియమించారు. మరోవైపు ఖమ్మంలో మరో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అధికార పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం తరఫున సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య, జిల్లా పార్టీ అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్యతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. వామపక్షాల నేతలు కూడా ప్రచారం ముమ్మరం చేశారు. అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉత్సవాలు చివరి రోజు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలలో పెద్ద ఎత్తున పాల్గొంటున్న ప్రజలు లేపాక్షిలోని శిల్పకళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాళ్ల ప్రదర్శనల్ని ఆసక్తిగా తిలకించారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి పర్యాటకులు భారీగా తరలిరాగా లేపాక్షి జనసంద్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, సినీ నటులు మోహన్ బాబు, అంబరీష్ తరలివచ్చి ఉత్సవాల నిర్వహణకు బాలకృష్ణ చేసిన కృషిని కొనియాడారు. ఉత్సవాలు ఘనంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన బాలకృష్ణ పలువురు కళాకారుల్ని సన్మానించారు. నటీమణిగా శారద గారి రికార్డ్ చిరస్థాయిగా నిలిచిపోతుంది. దేశంలోని 280కు పైగా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను విస్మరించిన కొంతమంది యువత పెడపోకడలతో తప్పుదారి పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో జరుగుతున్న లేపాక్షి ఉత్సవాలలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి పలు స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. దేశ సంస్కృతి, శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన లేపాక్షి ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కేంద్రం చేయూతనందిస్తుందని హామీ ఇచ్చారు. నేటి అత్యంత అవసరం సాంస్కృతిక పునరుజ్జీవనం. మన యొక్క సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని పునరుక్తీకరించే విధంగా తయారు చేయాల్సి ఉంది. అలాంటి మంచి పనికి శ్రీ నందమూరి బాలకృష్ణ పూనుకోవడం, ఈ లేపాక్షి ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ యొక్క లేపాక్షి ఆలయం, ఈ చుట్టుపక్కల నిర్మాణం చేపట్టదగిన ప్రతిపాదనలు అయితే బాలకృష్ణ గారు పంపిస్తారో దానికోసం అని చెప్పి కేంద్రం నుంచి నేను తప్పనిసరిగా అక్కడ ప్రసాద్ అని చెప్పని ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ కింద కూడా దీన్ని చేర్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ముందు వరుసలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత లక్ష్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 11 రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు జరగనున్న సూపర్ మంగళవారం సమీపిస్తున్న వేళ అమెరికన్ల ఉద్యోగాలను భారత్, చైనా, జపాన్, మెక్సికో దోచుకుపోతున్నాయని ఆరోపించారు. వాటన్నింటినీ తిరిగి అమెరికాకు తీసుకొచ్చి ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు.
వ్యవసాయ సమస్యల్ని అవకాశాలుగా మార్చుకునేందుకు రాష్ట్రాలు రైతులకు మరింత సాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగం రాష్ట్రాల పరిధిలోని అంశమని గుర్తు చేసిన ఆయన 2022 నాటికి అన్నదాతల ఆదాయం పెంచేలా గట్టి చర్యలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో కిసాన్ కళ్యాణ్ ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఇందుకోసం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. శాసనసభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ తమిళనాడు రాజకీయాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ప్రముఖ నటుడు విజయకాంత్ పార్టీ DMDKతో చర్చలు జరిపిన భాజపా నేతలు మరోసారి ఆ పార్టీ అధినేతతో సమావేశమయ్యారు. చెన్నైలో విజయకాంత్తో భాజపా సీనియర్ నేత కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సమావేశమై పొత్తు చర్చలు జరిపారు. కలిసి పోటీ చేయడంపై స్పష్టతనివ్వని జవదేకర్ తమ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీతో చర్చించిన తర్వాత మరోసారి DMDK నేతలతో సమావేశం జరుగుతామని వివరించారు. ఇతర మిత్రపక్షాలతోనూ చర్చిస్తామన్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.